అందరికీ నమస్కారములు. తెలుగు వ్యాకరణం. ఈరోజు మనం వాక్యం రకాలు చెప్పుకుందాం. ముందుగా వాక్యం అంటే ఏమిటి తెలుసుకుందాం. వాక్యం అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే పదాల సముదాయాన్ని వాక్యం అంటారు. ఉదాహరణకు సీత బజారుకు వెళ్ళింది, ఇది ఒక వాక్యం. వాక్య నిర్మాణాన్ని బట్టి వాక్యం 3 రకాలు. మొదటిది సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణకు రాముడు అన్నం తిన్నాడు. తిన్నాడు అనేది క్రియ, ఎవరు అనేది రాముడు కర్త. ఏం చేశాడు అని తెలియజేసేది కర్మ. ఇలా కర్త, కర్మ, క్రియ ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటారు. రెండవది సంశ్లిష్ట వాక్యం. ఒక సమాపక క్రియ, ఒకటి కన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి సంశ్లిష్ట వాక్యాలు. ఉదాహరణకు లక్ష్మి అన్నం తిని బడికి వెళ్ళి చదువుకుంది. ఇక్కడ తిని అసమాపక క్రియ, బడికి వెళ్ళి అనేది అసమాపక క్రియ, చదువుకుంది అనేది సమాపక క్రియ. ఒక సమాపక క్రియ ఉండి ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటారు. మూడవది సంయుక్త వాక్యం. ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. ఉదాహరణకు కవిత చురుకైనది, తెలివైనది. ఇక్కడ చురుకైనది సమాపక క్రియ, తెలివైనది సమాపక క్రియ. ఇలా ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి.